subscribe. హలో యూట్యూబ్ ప్రియులారా, కొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. ఇండియా నుంచి అయితే థాయిలాండ్లోనే అడుగు పెట్టేశాము. ఇది థాయిలాండ్లోని ఎయిర్పోర్టు. ఇక్కడ కూడా మనకి చెక్కింగ్ ఉంటుందన్నమాట. ప్రతిదీ చెక్ చేస్తారు మనకు కూడా, బ్యాగ్ కానీ మన పాస్పోర్ట్ కానీ. మనం ఇక్కడ థాయిలాండ్లో ఎన్ని రోజులు ఉండిపోతున్నాము, ఎక్కడ ఉంటున్నాము అనేది మనము ప్రూఫ్ చూపిస్తేనే వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వదులుతారనమాట. ఇలా లైన్లో పోవాలా మనం కూడా, పాస్పోర్ట్ వెరిఫికేషన్ అనమాట. బయటికి రావాలంటే వాళ్ళు ప్రతిదీ చెక్ చేస్తారు. ఇక్కడ పోలీసులు కూడా మాకైతే చెక్ చేశారు, మీరు ఎవరి తరపున వచ్చారు, ఎన్ని రోజులు ఉంటున్నారని. మా గైడ్ వచ్చి అవన్నీ నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేశాడు. మా పాస్పోర్ట్లో కూడా చూపించామన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇది కూడా చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట. ఇట్లా మన లగేజ్ కూడా అట్లా ఆ బెల్ట్ మీద వస్తుంది. ఎవరి లగేజ్ వాళ్ళు తీసుకోవాలా. ఎక్కడికేం పోదు, మిస్ అయినా అది తిరుగుతూనే ఉంటుంది అనమాట. సార్ చెప్తున్నాడు కదా, ఇక్కడ వీడియోలు అనేది తీయకూడదని, అందుకే ఎయిర్పోర్ట్లో అయితే ఎక్కువ వీడియోలు తీయలేదు. ఇంకా దగ్గరలో ఇంక వాష్రూమ్ ఉంటే వాష్రూమ్లోకి వెళ్ళి ఇంక బ్రష్ చేసుకున్నాం, ఫ్రెష్ అప్ అయినాము. అక్కడ నుంచి మాకు బస్సు ప్రొవైడ్ చేసినారు, బయట ఉంది అదిగో ఇదే బస్సులోన. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ టైగర్ తోపియాకు వెళ్ళామన్నమాట. అక్కడే హోటల్ ఉంది, ఆ హోటల్ కూడా మీకు చూపిస్తాను అనమాట. బస్సు చూడండి, డబుల్ డెక్కర్ ఏసీ అనమాట, చాలా బాగుంది. ఇదే హోటల్కి వచ్చేసాము. ఈ హోటల్లో ఇంకా టిఫిన్ రెడీగా పెట్టారు, బఫే సిస్టము. మనము ఎవరు ఇష్టం వచ్చిన ఐటము వాళ్ళు ఎంతసేపు అయినా కానీ ఇక్కడ తినచ్చు. చూడండి, మందు బాటిల్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఎవరైనా కావాల్సి వస్తే మందు కూడా తాగవచ్చు అనమాట. ఇంకా ఐటమ్స్ విషయానికి వస్తే గిన ఇక్కడ మన ఇండియాలో లాగానే ఇడ్లీ కానీ, పూరి కానీ, వడ కానీ, సాంబార్ కానీ, చట్నీ కానీ, బోండా కానీ, ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. మనకు దోశ కూడా దొరుకుతుంది అనమాట. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఎవరికి ఇష్టం వచ్చిన ఐటమ్స్ వాళ్ళు తినచ్చు అనమాట. ఇక్కడ ఫ్రీ అనమాట, మనకి మీ కంపెనీ ప్రొవైడ్ చేసింది. హోటల్ కూడా చాలా అందంగా ఉందన్నమాట. అసలుకి ఆ ఫర్నిచర్ కానీ, చైర్స్ కానీ, అసలుకి కూర్చొని బాతా కానీ కొడుతూ బాగా ఎంజాయ్ చేశాము. ఇంకోటి ఏంటంటే ఈ హోటల్ ప్రత్యేకత ఏంటంటే, ఈ హోటల్ కానుకొనే పులి యొక్క డెన్ ఉందన్నమాట. ఆ పులి ఏం చేస్తుంది అనేది చూసుకుంటే మనం తినచ్చు అనమాట. అసలుకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట అది. మేమైతే ఇట్లాంటి హోటల్ అయితే ఫస్ట్ టైం చూడడము. దీంట్లో నా ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి. అసలుకి హోటల్ వాళ్ళు కూడా బాగా నీట్గా ఉంచారు హోటల్ కూడా అనమాట. అదిగో హోటల్ మొత్తం వీడియో చేస్తున్నాను అనమాట. నేనైతే మంచిగా ఫోటోలు దిగడం కానీ, వీడియోలు తీసుకోవడం కానీ బాగా ఎంజాయ్ చేసాము ఈ హోటల్లో అయితే గిన. అదిగో ఈ బొమ్మ పుల్లల మధ్యలో కూర్చొని మనము ఫోటో కూడా తీసుకోవచ్చు అనమాట. అసలుకి ఇప్పుడు అదొక పులి చూడండి, ఈ పులికి మనకి అద్దం మాత్రమే ఉండేది మధ్యలోన. ఆ అద్దం లేకపోతే కానీ ఆ పులికి మేమే టిఫిన్ అయిపోతుంటాం అనమాట. అక్కడ ఆ పులితో కూడా బాగా ఇక్కడ అద్దంలో నిలబడి ఫోటోలు, వీడియోలు తీసుకోవడం జరిగిందనమాట. అసలుకి అగో మీకు హోటల్ అంతా ఇప్పుడు చూపిస్తా చూడండి ఎలాగ ఉంది అనేది. చూడండి అసలుకైతే కానీ నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి హోటల్ చూడడం కానీ, పులి కానీ ఇలాంటిది మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. కంపెనీ ఇంత బాగా ప్రొవైడ్ చేస్తుందని నేను కూడా అనుకోలేదు. ఇంకా వాష్రూమ్కి వచ్చామన్నమాట. ఇక్కడ మంచి కొటేషన్స్ కూడా ఉన్నాయి చూడండి. అసలుకి హ్యూమన్ ఆర్ ఆల్వేస్ రైట్ అంట. చూడండి కొటేషన్స్, హోటల్ బయట అనమాట. ఇది ఎలాగైతే మంచిగా నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట ప్రతిదీ. ఇక్కడ నుంచి మనము టైగర్ ఉన్న చోటికి ఇంకా వెహికల్స్ పెట్టింటారు వాళ్ళు. వెహికల్స్లో కూడా లిమిటెడ్ అనమాట. ఒక 7 మంది 8 మంది ఎక్కుకొని పోవాలన్నమాట. ఇక్కడ వెయిట్ చేయాలన్నమాట. మనం పులితో ఫోటో దిగాలా లేదా దాన్ని పట్టుకొని నడచాలన్నా కానీ మనం ఇక్కడ టికెట్స్ ఉంటాయన్నమాట కౌంటర్లో పక్కనే. ఇప్పుడు నేనున్న వెనకనే కౌంటర్ ఉంటాయన్నమాట, అక్కడ తీసుకోవాలా. 250 థాయ్ బాత్ అనమాట ఫోటో దిగాలంటే టైగర్తో. అదే టైగర్ని పట్టుకొని నడచాలంటే గిన 850 థాయ్ బాత్ అనమాట. ఇట్లా వెహికల్స్ ఉంటాయన్నమాట. వాకింగ్ డిస్టెన్సే కానీ వీళ్ళు వెహికల్స్లో పిలుచుకొని పోతారు, అలాగా చూపించుకుంటూ అనమాట. అసలుకి టైగర్ దగ్గరికి అనమాట. ఇక్కడ టైగర్సే కాదు చాలా జంతువులు ఉన్నాయి. ఇంకా టైగర్స్ కానీ, సింహం కానీ, మనకి తర్వాత క్రొకడైల్స్ కానీ ఇట్లాంటి దానితో కూడా మనం ఫోటోలు దిగచ్చు. టైగర్తో దిగితే బాగుంటుందని మేమైతే వెళ్తున్నాం అనమాట. వచ్చేసాము, ఇంకా దిగడం జరుగుతుంది చూడండి. దాదాపుగా 1000 మంది అనమాట మేము పోయి ఉండేదన్నమాట అక్కడ ఇలాంటి వెహికల్స్లో అనమాట. అసలుకి అదిగో చూడండి అక్కడే టైగర్ ఉండేదన్నమాట. మనం ఫోటో దిగల్లా లేకపోతే దాంతో పట్టుకొని నడచాలా అనేది మనం టికెట్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అదిగో పేరు చూడండి, ఇక్కడ టైగర్ తోపియా అని ఉంది, టైటిల్ కూడా అదే పెట్టాను నేను. చాలా లైన్లో నిలబడినాము. దాదాపుగా ఇక్కడ మాకు 1 to 2 hours జర్నీ అయిందనమాట. అసలుకి అక్కడే వెయిట్ చేసినాం మేము. 1 hour 2 hour చాలాసేపు వెయిట్ చేసినాం అనమాట ఇక్కడే అనమాట. అసలుకి అదొక టైగర్ చూడండి వెళ్తుంది పట్టుకొని, అలా పట్టుకొని కూడా వెళ్ళొచ్చు అనమాట. అది 850 థాయ్ బాత్ అనమాట మనకి. అదొక వీడియో కూడా వాళ్ళే తీస్తారనమాట. అసలుకి ఇక్కడ ఈ టైగర్తోనే ఇప్పుడు మేము ఫోటో దిగేదనమాట. వెయిట్ చేయాల దాదాపుగా. అసలుకి అక్కడైతే ఫ్యాన్లే ఉక్కపోతాయి. ఈయనే ఆ టైగర్ యొక్క సంరక్షకుడు, ఈయనే డీల్ చేస్తాడు మొత్తం దాన్ని కంట్రోల్ చేయడం కానీ, ఫోటో దిగడం కానీ. అదిగో ఈమె కూడా
ఆయనకి హెల్ప్ చేస్తుంటుంది అనమాట. ఇక్కడ మన ఇండియా వాళ్ళు అనమాట చాలాసేపు అయింది, మీరు ఎందుకు ఇంకా తొందరగా పంపించడం లేదని గొడవకు దిగారు మన వాళ్ళందరూ అనమాట. సర్ది చెప్తున్నారు అనమాట వాళ్ళు పాపము. లేదు వెయిట్ చేయండి, ప్రతి ఒక్కరు టికెట్లు తీసుకున్నారు కాబట్టి లేట్ అయినా ఫోటో అయితే దింపుతామంటున్నారు వాళ్ళైతే. అదిగో నేను కూడా ఇక్కడ టైగర్తో వీడియోలు ఫోటోలు తీసుకోవడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.